ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. జిల్లాలోని కోహిల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో చలికి కాలుష్యం తోడు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలు, వృద్ధులు ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో చలిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. గత వారం రోజులుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కోహిర్ ప్రాంతం ఉంటుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు చలి తీవ్రత పెరుగుతుంది. ఉదయం 10-11 గంటల వరకు కూడా హైవేలపైన పొగమంచు చూడొచ్చు. 10 వరకు కూడా ఒక పొగమంచు అయితే కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు మాత్రం కొంత ఇబ్బందుల్లోనే ఉంటున్నారు. జనం హైవేలపైకి రావాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం 9-10 వరకు కూడా హైవేలపైన పొగమంచు వేయడం లేదు. ప్రత్యేకించి ఇటు నాందేడ్ అకోలే హైవే పైన గతంలో పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. దాంతోపాటు ఇటు ఇది NH44 కావచ్చు, ఇటు సిద్దిపేట కరీంనగర్ రహదారి పైన కూడా తెల్లవారుజామున పొగమంచు కమ్ముకోవడం వల్ల జనం హైవేలపైనకు వచ్చే వాహనాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఇటు సంగారెడ్డి జిల్లాకు మాత్రం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాకు ఇటు అదనంగా చలితో పాటు పొల్యూషన్ కూడా తోడవుతుంది. సో ఆ చలికాలంలో ఇటు ఈ ప్రాంతంలో పారిశ్రామిక ప్రాంతాలు కావడంతో ఇటు పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో పొల్యూషన్ తీవ్రత ఘాటైన వాసనలు కూడా జిల్లా కేంద్రంతో పాటు ఇటు పారిశ్రామిక ప్రాంతంలో ఘాటైన వాసనలు ఇటు పరిశ్రమల నుంచి విడుదలయ్యే ఘాటైన వాసనలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి పరిశ్రమలు అయితే బోర్పట్ల కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పరిశ్రమల నుంచి విపరీతమైనటువంటి పొల్యూషన్ అయితే స్మెల్ బయటకు వస్తుంది. అయితే పొగమంచు కారణంగా బయట అయితే ఎవాపరేట్ కాదంటూ కూడా చలికాలంలో కొంత స్మెల్ ఎక్కువగా ఉంటుందంటూ కూడా అయితే పీసీబీ అధికారులే ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. వీటిపైన కొంత చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. కానీ ఒకవైపు చలి ఆ తీవ్రత, మరోవైపు పొల్యూషన్తో అయితే సంగారెడ్డి జిల్లా వాసులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేకించి ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఇటు పొగమంచు, పొల్యూషన్ రెండూ కలిసి పూర్తిగా అయితే జనం శ్వాసకోశ వ్యాధులకు బారిన పడుతున్నారు. ప్రత్యేకించి జనం బయటకు రావాలంటేనే వృద్ధులు కావచ్చు, పిల్లలు మాత్రం అయితే వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకవైపు పొగమంచు, ఒకవైపు అయితే పొల్యూషన్ స్మెల్ కారణంగా జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం ఇటు పారిశ్రామిక ప్రాంతం పాషమేలారం కావచ్చు, ఈ ప్రాంతంలో జనరల్గానే ఎక్కువగా అయితే ఘాటైన వాసనలు ఉంటాయి, పొల్యూషన్ స్మెల్స్ ఉంటాయి. కానీ ఈ ప్రత్యేకించి ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రం కావచ్చు, ఇటు జైరాబాద్ వరకు కూడా ఇటు నర్సాపూర్ నుంచి ఇటు సంగారెడ్డి హైవే పైన ఉన్న పలు ఫార్మా కంపెనీల నుంచి వచ్చే అయితే ఘాటైన వాసనలు కూడా జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. చలికాలం ప్రతి ఏటా చలికాలం కూడా ఇబ్బందులు పడుతుంటారు. ప్రత్యేకించి ఇటు ఐఐటి హైదరాబాద్ కావచ్చు, ఇక్రిసాట్ లాంటి సంస్థలు కూడా వారి అయితే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా ఈ ఘాటైన వాసనలు కావచ్చు, స్మెల్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి గతంలో ఐఐటి హైదరాబాద్ సంబంధించిన వారు కంప్లైంట్లు కూడా చేసిన సందర్భం ఉంది. అయితే విపరీతమైనటువంటి పొల్యూషన్ కారణంగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని తెల్లవారుజాము నుంచి కావచ్చు, ఇటు ఉదయం 10 వరకు విపరీతమైనటువంటి ఘాటైన వాసనలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్రిసాట్ నుంచి వచ్చే శాస్త్రవేత్తలు కావచ్చు, ఐఐటి హైదరాబాద్ కావచ్చు, సంగారెడ్డి జిల్లా వాసులు కావచ్చు. సాయంత్రం అయిందంటే చాలు అయితే ఘాటైన వాసనలతో జనం బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు చలి, మరోవైపు పొల్యూషన్, ఈ రెండూ కలిపి జనాన్ని అయితే ఇళ్ళకే పరిమితం చేస్తుంది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చేవారైతే ఇబ్బందులు పడుతున్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని అత్యల్ప ఉష్ణోగ్రతలతో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు గతంలో రికార్డు స్థాయిలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. గతంలో 5 డిగ్రీల వరకు అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు 5.6 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఈ వారంలో మరింత చలి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి కోహిర్ కావచ్చు, జైరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే చలి తీవ్రత పెరుగుతుంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా నుండి.